ఈ6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సిరీస్లో ఫస్ట్ టాపిక్ మనము అంగస్తంభన ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఈ అంగస్తంభన ప్రాబ్లం అనేది ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది? ఈరోజు ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్లో ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ 3 టాపిక్స్ కవర్ చేద్దాం. సో అంగస్తంభన ప్రాబ్లం అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఇంతకుముందు ఒక అపోహ ఉండేది, అంగస్తంభన ప్రాబ్లం ఉంది అంటే అది 80% సైకలాజికల్ ప్రాబ్లం అని అర్థం. అంటే అది మెజారిటీ పేషెంట్స్లో ఓన్లీ సైకలాజికల్ రీజన్స్ వల్ల వచ్చేదని ఇంతకుముందు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు 80% పేషెంట్స్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. మనకు వీటి గురించి మాట్లాడే ముందు అసలు అంగస్తంభన అనేది ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది అనేది ఫస్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనే దాని గురించి చూసుకుంటే 4 రకాలుగా ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సైకోజెనిక్ ఈడీ అంటాం. అంటే భయం వల్ల లేదా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల వచ్చేదాన్ని మనం సైకోజెనిక్ ఈడీ అంటాం. అంటే ఏదో ఒక రీజన్ వల్ల ఫెయిల్ అయ్యారనుకోండి. అంటే ఫస్ట్ టైం కలవడానికి ట్రై చేసి ఫెయిల్ అయితే ఈ సెకండ్ టైం ఎప్పుడైతే మీరు కలవడానికి ట్రై చేస్తారో ఆ రోజు ఏంటి, ఫస్ట్ టైం నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది మనసులో ఉంటుంది. ఎప్పుడైనా కలవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఉత్సాహము, ఆ యాంగ్జైటీ అది వేరేలాగా ఉంటుంది. అంటే కలవాలి అనే తపనతో వెళ్తారు. కానీ ఎవరికైతే ఒకసారి ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఆ భయంతో వెళ్తారు. అంటే నేను ఎక్కడ ఫెయిల్ అవుతానో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో వెళ్తారు. కాబట్టి మళ్ళీ అది ఫెయిల్యూర్కి రీజన్ అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే మీరు సెక్స్ చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, కాన్సన్ట్రేషన్ అంతా అవతల పార్ట్నర్ మీద ఉండాలి. అంతేగాని మీరు భయపడుతూ వెళ్ళారనుకోండి, ఎవరైనా చూస్తారేమో, లేదా నేను బయటికి వెళ్తున్నాను, ఆ అమ్మాయికి ఏమైనా జబ్బులు ఉన్నాయో, నాకేమైనా జబ్బులు వస్తాయా, లేదా ప్రెగ్నెన్సీ వస్తుందా, నేను ప్రెగ్నెన్సీ రాకుండా ఏం చేయాలి, ఇలా ఫియర్స్తో వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా సరే ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. సో ఇలా వచ్చే వాటిని మనం సైకోజెనిక్ ఈడీ అంటాం. ఈ సైకోజెనిక్ ఈడీ గురించి నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అంటే అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఒక టాపిక్ కింద చేస్తాను. రెండో రీజన్ ఏంటంటే హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఏవైతే హార్మోన్స్, సెక్స్కి సంబంధించిన హార్మోన్స్ ఉన్నాయో ఆ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఏమేమి హార్మోన్స్ మనకు ఇంపార్టెంట్ అంటే టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్. తర్వాత వీటికి సంబంధించిందే ఇంకా ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ. విటమిన్ డెఫిషియన్సీస్ ఏంటి ఇంపార్టెంట్? విటమిన్ B12, విటమిన్ D. ఈ 2 తక్కువ ఉన్నా కూడా మనకు అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. ఇది రెండో వెరైటీ. మూడోది ప్రాబ్లం ఏంటంటే వాస్కులర్ ఈడీ. అంగం అనేది ఒక బెలూన్ లాంటిది. దాంట్లో 2 సిలిండర్స్ ఉంటాయి. ఈ 2 సిలిండర్స్ మనకు రక్త ప్రసరణ బాగా ఉండి రక్తం బాగా లోపలికి వెళ్తే మనకు ఆ సిలిండర్స్ బాగా ఉబ్బినప్పుడు మనకు అంగస్తంభన వస్తుంది. ఈ రక్త ప్రసరణలోనే ప్రాబ్లం ఉందనుకోండి, మనకు అంగస్తంభన అయిపోతుంది. ఇప్పుడు చూసే మేము మ్యాక్సిమం కేసెస్లో ఈ 3వ రకం వాస్కులోజెనిక్ ఈడీనే చాలా కామన్. ఎందుకు అంటే మనం లైఫ్ స్టైల్ మారిపోయింది. స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, జంక్ ఫుడ్ అని, మనము బయట తినే ఫుడ్స్లో పెస్టిసైడ్స్, కెమికల్స్, తర్వాత ఈ కూరగాయల్లో ఉన్న ఆ కూరగాయల్ని వాష్ చేయకుండా కడగడము, వండించడము, వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు బాడీకి తెలియకుండానే కొంచెం టాక్సిటీ మనం డే టు డే యాక్టివిటీస్లోనే వస్తుంది. ఇది కాకుండా ప్లాస్టిక్స్, మనము ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ తాగడము, ప్లాస్టిక్ కప్పుల్లో వాటర్ తాగడము, ఈవెన్ కర్రీ పాయింట్స్ నుంచి ప్లాస్టిక్ పేపర్స్లో తీసుకెళ్ళడము. ఆ వేడికి ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ కరిగి దాంట్లో ఉన్న బిస్ఫినాల్ అనే కెమికల్ మగవాళ్ళలో ఉన్న హార్మోనల్ ఉత్పత్తిని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. అలాగే బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి 3 రకం అంటాం వాస్కులోజెనిక్ ఈడీ. దీంట్లో ఆర్టీరోజెనిక్, వీనోజెనిక్ని ఇంకో పేరు ఉంటుంది, సింపుల్గా వీనస్ లీక్ అంటారు. ఆర్టీరోజెనిక్ అంటే రక్తం లోపలికి సరిగా వెళ్ళలేకపోవడం,
వీనోజెనిక్ అంటే లోపలికి వెళ్ళిన రక్తము అక్కడ ఉండకుండా వెనక్కి వచ్చేసారు, లీక్ అయిపోవడం. సో కొంతమందికి రెండు కలిపి కూడా ఉంటాయి. సో ఇది మూడో రకం. దీన్ని వాస్కులోజెనిక్ ఈడీ అంటాం. అంటే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని వాస్కులోజెనిక్ ఈడీ అంటాం. ఇంకా చివరిది నాలుగో రకం ఏంటంటే న్యూరోజెనిక్ అంటాం. న్యూరోజెనిక్ ఈడీ అనేది ఏంటంటే మనకు ఏదైనా వెన్నుముక నుంచి వచ్చే నరువు అక్కడ డ్యామేజ్ అయినప్పుడు, అంటే మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వెన్నుముకకు ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు అక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా క్యాన్సర్ సర్జరీస్ అయినప్పుడు అక్కడ, ఎందుకంటే అక్కడ క్యాన్సర్ సర్జరీస్ లాంటివి చేసినప్పుడు ఏంటంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ నర్వ్స్ ఆ ట్యూమర్లో ఇరుక్కుపోయి ఉంటాయి. సో వాటి సమ్టైమ్స్ సపరేట్ చేయడానికి కుదరదు. అది ప్రాస్టేట్ క్యాన్సర్లో కానివ్వండి, బ్లాడర్ క్యాన్సర్లో కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కాకుండా క్రానిక్ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ పెనిస్కి సంబంధించిన నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఇవి మనకు 4 టైప్స్. ఒకటి సైకోజెనిక్ ఈడీ, రెండోది హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మూడోది వాస్కులోజెనిక్ ఈడీ, తర్వాత నాలుగోది న్యూరోజెనిక్. ఇప్పుడు మనం వచ్చే ఎపిసోడ్స్లో ఏంటంటే ఈ 4 టైప్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, వాటి కారణాలు ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం.